నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకి ప్రతిరోజు చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. నోటిఫికేషన్ లో చూసుకుంటే మనకి వేకెన్సీస్ లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని ఫ్రెష్ వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి. అయితే చాలా మంది న్యూ కమర్స్ ఎవరైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాస్తున్నారో వారు చాలా మంది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఏంటి, ఫ్రెష్ వేకెన్సీస్ అంటే ఏంటి, అదేవిధంగా మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, ఫైనల్ గా మనకి జోన్ 4 ఈ జోన్స్ కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే ఏవైతే మనకి ప్రీవియస్ రిక్రూట్మెంట్ లో వేకెన్సీస్ అయితే ఫిల్ అవ్వకుండా ఉండిపోతాయో ఆ వేకెన్సీస్ ని ఇప్పుడు ప్రెసెంట్ కి విడుదల చేసిన నోటిఫికేషన్ లో యాడ్ చేయడాన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి మనకి ప్రీవియస్ గా రిక్రూట్మెంట్ లో ఏవైతే పోస్టులు ఫిల్ అవ్వకుండా ఉంటాయో, లేకుంటే ఆ పోస్ట్ ఫిల్ అయ్యి అక్కడ ఉన్న వ్యక్తి రిజైన్ చేసినా, లేకపోతే ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి ఆ జాబ్ ను వదిలేసినా సరే ఆ వేకెన్సీ అనేది అదే విధంగా ఉండిపోతుంది. ఆ వేకెన్సీని మళ్ళీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో యాడ్ చేయడాన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అయితే అంటారు. దీన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక ఫ్రెష్ వేకెన్సీస్ అనేవి ఏ విధంగా వస్తాయంటే ఏవైతే రిటైర్మెంట్స్ ఉంటాయో అదే విధంగా మనకి ఏవైతే కొత్త ప్లేసులకు సంబంధించి పోస్టులు యాడ్ చేస్తారో వాటి ద్వారా వచ్చే వేకెన్సీస్ ని ఫ్రెష్ వేకెన్సీస్ అంటారు. ఇక జోన్స్ కి సంబంధించి చూసుకుంటే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3 అదేవిధంగా జోన్ 4 అనేది ఉంటాయి. ఈ జోన్స్ కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో కూడా మనకి తెలుసుకుందాం. వాటికి సంబంధించిన వివరాలు మనకి నోటిఫికేషన్స్ లో కూడా ఉంటాయి. అవి అయితే మీకు ఒకసారి చూపిస్తే, నేను చెప్పకపోయినా సరే మీకు క్లియర్ గా డీటెయిల్స్ తెలుస్తాయని చెప్పి చూపిస్తే ట్రై చేస్తాను ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకి జోన్ 1 కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 కి సంబంధించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3 కి సంబంధించి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు. జోన్ 4 కి సంబంధించి చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు. ఇదైతే మీకు చూసుకోవచ్చు. జోన్ వైజ్ కూడా ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో కూడా మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ప్రతిరోజు నన్ను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడుగుతున్న ప్రశ్నలకైతే మీకు సమాధానం తెలిపాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ తోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.